ఏమైందక్క? సిస్టర్ పని అయిపోయింది. ఇంక చామంతి పని అయిపోయినట్టేగా? ఎస్. ఎస్. ఏం చేస్తున్నావు చామ్? ఏం లేదు, చెప్పండి బాబు. అమ్మ చెప్పింది కదా కుంకుమ పువ్వు కలిపి పాలు తీసుకురమ్మని. మాట్లాడుతుంటే ఇక్కడే ఉంటే ఎలా చామ్? నిషా తాగాలి, నిషాని అలంకరించాలి, ఎన్ని పనులున్నాయి. లేట్ చేస్తే అలా? ఏమన్నా చెప్పాలా చామ్? చెప్పాను కదా, పాలు కలిపి రెడీగా ఉన్నాయి, తీసుకువెళ్తున్నాను. చందు, భరిస్తున్నావు కానీ ఇంకెప్పుడు బయటపడతావు చామ్? చూస్తా, ఫంక్షన్ అయ్యేదాకా నీకు ఛాన్స్ ఇస్తా. అమ్మా నిషా, ఎందుకు నిలబడ్డావు? నువ్వు ఎక్కువసేపు నిలబడకూడదమ్మా. రా కూర్చుందు గాని రా. ఎస్, వస్తుంది. కుంకుమ పువ్వు కలిపానమ్మా. అమ్మా నిషా, నా చేత్తో నీకు తాగించాలన్నది మా అన్నయ్య కోరిక. తాగమ్మా. ఆంటీ, తాగు నిషా, తాగమ్మా. ఆపమని చెప్పుదేంటి? అత్తయ్య ఆగండి. ఏమైంది రోజా? నాకెందుకో అనుమానం వస్తుంది. ఎందుకు రోజా? ప్రేమ్ నిషాకి సీమంతం చేయడానికి ఒప్పుకున్నాడు కదా, అప్పటి నుంచి చామంతిని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. దానికి ఇది మింగుడు పడుతున్నట్లేదు. ఆ క్షణం నుంచి ఏదో తేడాగా కనిపిస్తుంది. అది కుంకుమ పువ్వు కలిపిన పాలు కాదు, ఏదో కలిపి తీసుకొచ్చిందని అనిపిస్తుంది అత్తయ్య. రోజమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మగారిచ్చిన కుంకుమ పువ్వునే పాలల్లో కలిపాను. అలాంటి నిందలు నా మీద వేయకండి. అలాంటి పాపాలు నేను చెయ్యను. అలాంటి బుద్ధులు నాకు లేవు. బయటపడితే కదా ఏం బుద్ధిలో తెలిసేది. రోజా, చామంతిని నిందించడమే పనిగా పెట్టుకున్నావా? నిందో నిజమో టెస్ట్ చేస్తే తేలుతుంది కదా మావయ్య. వదిన గారు, చెయ్యని తప్పుకి ఇది తనని అవమానించినట్టే అవుతుంది. నా అనుమానాన్ని మీరు క్లియర్ చేసుకోకుండా పాలు తాగిస్తే అది నిషాకి, కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం. వద్దురా, ఏంటో తేల్చాల్సిందే.
నేనేం కలపలేదమ్మగారు. నువ్వెంత నాటకం ఆడినా ఇది వర్కౌట్ కాదే. మీరిచ్చిన కుంకుమ పువ్వునే కలిపాను. అనుమానం కలిగాక నమ్మే ప్రసక్తే లేదు. నాకు కూడా నీ మీద అనుమానం వస్తోంది. చెప్పవే, ఏం కలిపావు? మా నేను నిజమే చెప్తున్నానమ్మా, నేనేం కలపలేదు. చంపేస్తాను. ఇప్పుడు చెప్పలేదంటే నా కోడలికి, నా వారసుడికి హాని చేయడానికి కుంకుమ పువ్వు బదులు ఏం కలిపావే చెప్పు. రమా, నువ్వు చేస్తుందేంటి? రోజు ఏదో అందని దాన్నే పట్టుకుని చామంతి మీద చేసుకుంటావా? అవునమ్మా, కలిపిందేదో తెలియకుండా వదిన గారి మాట విని జామ్ మీద అబాండం వేయడం కరెక్టే కాదు. ప్రేమ్ కరెక్ట్ కాకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. కరెక్ట్ అయితే ఈ చామంతిని బయటికి గెంటేస్తారా? మీకు చామంతి మీద అంత నమ్మకం అయితే ఒప్పుకోండి. స్ట్రాంగ్గా చెప్తుంది కదా, నమ్మకం ఉంటే ఒప్పుకోండి. సరే వదిన గారు, మీరు చెప్పిన పనికి నేను ఒప్పుకుంటున్నాను. కరెక్ట్ కాకపోతే మీరు వెళ్ళిపోవాలి. ఓకే, నా అనుమానం అబద్ధం అవ్వదు అనేది నా నమ్మకం. చిట్టి చేత చెక్ చేద్దాం. చిట్టి, చామంతి కలిపిన పాలల్లో విషం ఉందో లేదో చెక్ చేయి. సరేమ్మా, దీనికి సంబంధించిన నిపుణుల్ని పిలిపిస్తాను. టెస్ట్ చేసి ఏం కలిపిందో ఏం కలపలేదో చెప్తారు. ఓకే మావయ్య, పిలిపించండి. దోషిగా ప్రూవ్ అవుతుంది, బయటికి పంపించండి. ఇన్నాళ్లుగా ఈ ఇంట్లో ఎంతో నమ్మకంగా విశ్వాసంతో పనిచేస్తున్నాను. పొరపాటున కూడా నేను ఇలాంటి పని చెయ్యను. ఎవరో నిపుణులు వచ్చి దీన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదయ్య గారు. నేనే పాలు తాగుతాను.